ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆకాశమే నీ హద్దురా సినిమా చూసి నేను కూడా ఇన్స్పైర్ అయినా. ఫ్లైట్ అంటే హైదరాబాద్ పోవాలన్నా, మన పల్లెటూరులో ఎందుకు ఉండవు? మన ఊళ్ళో ఫ్లైట్ ఉండాలి, మన ఊరోళ్ళు ఎక్కాలి. అందుకే ఫ్లైట్ టికెట్ రూపాయి మాత్రమే. సో ఇది బేసిక్ గా ఢిల్లీ, ముంబై, కలకత్తా ఇట్లా ఉండదు అనమాట. మల్లెపల్లి, ఉప్పల్, ఏపీసీ క్రాస్ రోడ్. సో ఇట్లే ఉంటుంది మనంతా. పైలట్ వచ్చిండు. ఎయిర్ హోస్టెస్ ఏది? నమస్కార్. నీ ప్యాసింజర్ పాడుకో, బోర్డింగ్ పాస్ చూసుకో. ఏండే రూపాయి ఫ్లైట్ ఇదేనండి? ఫ్లైట్ రూపాయి కాదండి, జర్నీ రూపాయి. ఎడ కూర్చోవాలో చెప్పండి, మళ్ళీ ఓవర్లాప్ అంటారు. ఎక్కడికి? ఫ్లైట్ లోకండి. మీరు ఎక్కాల్సిన ఫ్లైట్ లో కాదురా, DCM లో. నా కొడుక్కి ఫ్లైట్ ఎక్కాలని చాలా కోరికండి. కూసోరి బిడ్డ, నువ్వు అటు కూర్చో. యూ నిగ్రో. నువ్వు ఎవరు? కెప్టెన్. కెప్టెన్ ఇదే కోటిలో అడిగితే 100 చెప్పిండు. ఇప్పుడు 10 అంటున్నావు ఏంది? అది కాదా, నేను కెప్టెన్. ఓహో, నువ్వు కెప్టెనా? ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అందరు బంద్ చేసిరా? దేనికి? కెప్టెన్ క్రికెటర్. క్రికెట్ కెప్టెన్ కాదురా నేను, ఈ ఫ్లైట్ కి కెప్టెన్. సీట్ ఎక్కడ సార్? ఆన్లైన్ బుకింగ్ చేసినా? చేసిన సార్, బట్ అది చూపించట్లేదు. ఎక్కడ? ఓ షిట్. ఆన్లైన్ అయితే రూపాయి, డైరెక్ట్ అయితే ₹1,00,000. లక్ష ఎందుకు సార్? సీట్ ఖాళీ ఉంది కదా సార్. ప్లీజ్ 1 lakh. వెల్కమ్ టు అచ్చమ్మ ఎయిర్లైన్స్. అచ్చమ్మ? అదే అచ్చమ్మ. రెడీ? ఇదేదో బాగుంది. ఒక నిమిషం. మీ నేమ్? అచ్చమ్మ. వాట్ అచ్చమ్మ? అచ్చమ్మ. ఓకే. మిర్రర్ ఉంది కానీ నాకు ఏం కనబడతలేదు. నాది నేను బ్రో సేమ్ నాలాగానే ఉన్నావు. మా ఇంటికి అయితే రాకు, నాకు పెళ్ళైంది. నువ్వా నేను అర్థం కాదు మళ్ళీ మా పిల్లనికి. यात्रिकर कृपया ध्यान दें, गाड़ी संख्या 00000 जाने वाली फ्लाइट टेक ऑफ होने के लिए सिद्धंगा है. యాత్రికులందరూ విమానం ఎప్పుడైనా యాక్సిడెంట్ అవుతా అంటే నీళ్ళలో క్రాష్ ల్యాండింగ్ చేయాల్సి వస్తే కింద జాకెట్లు ఉన్నాయి, అవి ధరించాలి. ఇవే సార్ ఆడల జాకెట్లు ఉన్నాయి. నా పిల్లని ఉతకాలి, అందుకే తీసుకొచ్చిన. పల్లె ఇప్పుడు నీళ్ళలో ల్యాండ్ చేస్తాం కదా, వాటర్ ఉంటది, జర ఉతుకుర్రి. ఏ సార్ జాకెట్లు ఇచ్చి ఉతుకురు అంటారు? ఒకవేళ మన ఫ్లైట్ లో 2 ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నాయి, మీ గడ్డపారం లేపండి ఒకసారి. ఆ గడ్డపార తోటి కిటికీలు బద్దలు కొట్టుకొని బయటికి పోవాలి. మీ కుడి వైపు ఒకటి ఉంటది, ఎడమ వైపు ఒకటి ఉంటది. ఓకే సార్. రెడీయా? రెడీ సార్. స్టార్ట్ చేయండి. లేట్ అయింది ఇప్పటికే. అందరు ఉన్నారు. सीट बेल्ट लगा रहे, गधे के बच्चे. లాగు, స్టార్ట్ చేయాలి. ఈ మాడిఫై ఫ్లైట్ అలే కూడా ఆటో అర్థం అయితే లాగు. ఏమై సార్? ఫ్లైట్లు పోతాయి. రెడీ సార్. నువ్వేంద్ర బండి టైర్ లేపుతున్నా, కింది తిప్పుతున్నావు. నువ్వు బండి ఆకాశంలో ఎవరు స్పీడ్ బ్రేకర్లు పెట్టిర్రు? ఒరే నువ్వు ఏరోప్లేన్ నడుపుతున్నావు, బండి నడుపుతున్నావు, మెల్లగోరా నాయన. ఇప్పుడు మనం గాల్లో ఉన్నాం, ఎంజాయ్. సీట్ బెల్ట్ తీసేయచ్చు. నేను ఇక్కడ కూర్చోను, నాకు భయం అవుతుంది. నీ పక్కన వచ్చి రా బిడ్డ. ఒక పక్కకు వచ్చింది, ఈ పక్క వెయిట్ ఎక్కువైంది. ఈ పక్క ఎవరెవరో చూడరా. ఇప్పుడు లెవెల్ అయింది. రే అటు ఓకురా, నువ్వు ఫ్లైట్ వంగుతాంది. బిడ్డ నేనే వస్తాను బిడ్డ. బండ వచ్చినాడా? రే నువ్వు ఇక్కడే ఉండు. ఏ పల్లి శనక్కాయ పల్లి. సార్ ఈ రైల్వే స్టేషన్ లేకుంటే ఫ్లైటా? ఎవరిని మనం తింటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. హెట్ సార్ పల్లి ఏవద్దండి. 2000. సార్ తిన్నావు కదా సార్? అరే నువ్వే నోట్ వేసి 2000 అంటే సార్. అరే ఎంగిల్ చేసినావు సార్, ప్లీజ్ 2000. తెరైతే రేట్ పెరుగుతుంది 3000. ఫ్లైట్ టికెట్ ఒకటి రూపాయి సార్. అరే ఏమున్నారా నాకు అర్థం కాదు. అత్తమ్మా షో మీ యువర్ మూతి. ఓని అంటారా నాయన, లేట్ అవుతుంది.
అని పెడతావు కుక్క మూతిలాగా. ఇప్పుడు రాబోతున్న స్టేషన్ ఉప్పల్ చౌరస్తా. ఏ మల్లేష్ పోతాం. ఒరే వాడు వీడు చేయుపుతా వాడు చేయుపుతాడు. ఇప్పుడు స్టేషన్ అమీర్పేట్ మీద నుంచి ఫ్లైట్ వెళ్తా ఉంది. ఇన్ని స్టేషన్ కట్టిరా ఇప్పుడు స్టేషన్ యాదగిరిగుట్ట, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. పడుకుంటాడు ఏంటంటే? పడుకుంటే ముందరికి వెళ్తుంది. పడుకున్నాడు కాస్త చూడండి. ఏం చేస్తున్నావు భయ్యా? ఓ లారీలో పోతే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? డాబా కాడ ఆగుతాం. అందుకే నేను కూడా సైడ్ కాపీ అనుకున్నా. ఇది ఏమనుకుంటున్నా? ఏరోప్లేనా కాదా? నాకు అర్థం కాదు. అప్పుడు చూస్తున్నా ఏరోప్లేనే గుద్దుకుని చచ్చిపోతాం రా. అరే ఏం మనిషి ఉన్నదా నాకు అర్థం కాదు. కాదు భయ్యా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిరేంది పైన? నేను తాగినా కొంచెం జర ఎక్కువైంది నాకు. నువ్వు తోలు. కాదన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ఎందుకు పెట్టిర్రు? ఇప్పుడు భూమి పైన తాగి అందరు గాల్లో పోతాంటారు, కార్లలో బైక్లలో. అవునవును, అందుకే గాల్లో పెట్టిరు. జాగ్రత్త తెలుసు. మీరు పడుకోండి సార్, నేను చూసుకుంటా. పక్కనే ఉంటా. కొండ నో లెఫ్ట్ స్ట్రైట్. ఇట్లా కాదు, కొండ ఉంది. కొండ యా విజయ్ దేవరకొండ. కొండ కాదు, కొండ ఉంది ముంగట. కొండనే కొండ. యా బేబీ ఆనంద్ దేవరకొండ. కొండ కాదే, కొండ ఉంది. చచ్చిపోతాం గుద్దుకుంటే. తిప్పు. కొండ. యా దట్ హన్మకొండ. అత్తమ్మ కొండ ఉంది, గుద్దుకొని చచ్చిపోతాం. లెఫ్ట్ రైట్ తీసుకోవే. నో ఓన్లీ స్ట్రైట్. అదేంద్రా కొండ ఉందంటే ఏం చూడు, అక్కడ చూడు. వావ్ వెరీ గుడ్ వ్యూ కాదురా కొండ. గుద్దుకొని చచ్చిపోతాం రా. కొండనా? ఓ షట్. అరే ఏమైంది? రెక్కలలో ఫ్యాన్ తిరగట్లే. మరి ఏం చేయాలి? 1 minute అది తీసుకో. ఆ ఫ్యాన్లు పని చేయకపోతే ఇవి ఉన్నాయి కదా. కాదు భయ్యా, కొండ ఉంది భయ్యా. టెన్షన్ తీసుకోకు. గుద్దుకొని చచ్చిపోతాం. చూడు నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును, నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా? అదేలారా, ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా. కోడి పందాలేసా. కోడి పందాలు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు కొట్టుకుంటే అది పందెం. ఆ. పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్నుపోటు పొడిచినవా? ఎందుకు? వెంట దొరకలేదు. డిప్ప పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా. పిక్కోయనా ప్లీజ్ బావ, నేను మనగండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేది గాని పట్టాలు ఎక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గాని బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పిల్లలం. కానీ ఏమో నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కింద ఉంది. సరే ఏంటి అర్థం కాదు. కొత్త రుచులు మరిగాక కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది ఒట్టు గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు గుండె వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒక్కసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. అంటే ముందే కూసింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేసారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు.
ఇదిగోండి పంచదార. సార్ ఏం జరిగింది సార్? నాకు తెలిసి వీడితోనే కూసింది. అరే జుట్టు రాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే చూడు ఎంత వచ్చిందో. రే సద్దాం ఒకటే ఏంట్రా ఒకటేమన్నావు కదా నువ్వే, అది కావాలా రే. ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకుంటూ బాయ్ కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసి గిచ్చు పెట్టుకోమని అన్నది. అచ్చు పోయి బయలుపడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. నాకు పాట పాటలు అంటే మస్తు ఇష్టం రా, పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది, బాపు గీసిన బొమ్మలాగా ఉంది, ఇల్లురా శిల్పంలాగా ఉంది, పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా నిజంగానే ఉంటే ప్రత్యక్షం అయ్యి నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.